ఇస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ అ లీడ్ యాక్టర్. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ నిజంగా మా హార్డ్ వర్క్ పే ఆఫ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ 5 అవార్డులు వచ్చినాయి మా సినిమాకి. అవును. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏమన్నారు విన్న తర్వాత? నాన్న అరే నాకు 100 సినిమాకి వచ్చింది స్టేట్ అవార్డ్ నీకు ఇప్పుడు తొందరగా వచ్చేసింది అని ఈజ్ వెరీ హ్యాపీ. యాజ్ అ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ అవార్డులు వచ్చిన తర్వాత నార్మల్గా మనం ఎంచుకునే కథలు ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నెక్స్ట్ ఎలాంటి జోనర్ జనాలకి నచ్చే సినిమాలు తీయాలి అనే ఉద్దేశం అండి. అవార్డ్స్ వస్తే అది బోనస్ నిజంగా, బట్ ఆడియన్స్కి నచ్చాలి. ఎలా ఉంది మూమెంట్ ఇప్పుడు వెళ్ళి అక్కడ? ఎలా ఉంది? ఎలాంటి స్పీచ్ స్పీచ్ తెలియదండి, ఇంకా ఐ డోంట్ నో, చూడాలి ఇంకా. ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ఎవరెవరు కాల్ చేశారు? చాలామంది చేశారండి, చాలామంది చేసి అండ్ అప్రిషియేట్ చేశారు. సినిమా తర్వాత కూడా చాలామంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. సో అండ్ నంది అవార్డ్ ఎలాగైతే ఫేమస్, ఇక్కడ గదర్ అవార్డ్స్ అలాంటి గొప్ప ఖ్యాతి చెందిన అవార్డ్స్ ఇది. సో దీన్ని తీసుకోవడం అనేది హౌ యు ఆర్ ఫీలింగ్ యాక్చువల్లీ? ఇట్స్ రియలీ అ ప్రౌడ్ మూమెంట్ అండి, టేకింగ్ దిస్ అవార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు, అలాగే చిరంజీవి గారు, వీళ్ళందరి ముందు అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఛాంపియన్ మూవీకి ఆర్ట్ డైరెక్షన్కి చాలా పెద్ద రికగ్నిషన్ వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఆర్ట్ డైరెక్షన్ నిజంగా అసలు ఇంకా అవార్డు వచ్చింది కదండి. మీరు ఆ సెట్ ఇదంతా చూస్తే చాలా యూనో చాలా లైవ్లీగా, అటెన్షన్ టు డీటెయిల్, ఆ సెట్ అంతా చాలా బాగుండింది. అండ్ ఆర్ట్కి అయితే 100% డిజర్వ్స్. సాంగ్ కూడా వచ్చింది కదా. అవునవును. మీరు ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు కొరియోగ్రఫీ గిరగిరా సందీప్ మాస్టర్కి అవార్డు వచ్చింది. అండ్ నిజంగా మేము ఇప్పుడు యాక్చువల్లీ మేము మనాలిలో షూట్ చేసి టయర్డ్గా ఇవాళ వచ్చి మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం. నేను సందీప్ మాస్టర్, మాది ఇంకొక సాంగ్ రాబోతుంది. సో నిజంగా అసలు ఆయనకు కూడా లైక్ వెరీ హ్యాపీ. అయితే స్టెప్స్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ వైరల్ అవుతుంది.